ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ చూడగానే నాకు నితిన్ అన్న ఎందుకు ఇలాంటి మూవీస్ ఒప్పుకుంటున్నాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మనం చూస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ కానీ అంటే ఎలాంటి మనం ఆ మూవీకి కనెక్ట్ అవ్వం. ఏదో అలా చూస్తున్నట్టు అనిపిస్తుంది మూవీ. అంతేగాని ఎక్కడ కూడా పర్ఫార్మెన్సెస్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఎక్కడ కూడా బాగుంది అని మనకు అనిపించదు. ఎలివేషన్ సీన్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఓన్లీ ఇందులో మనకు చెప్పాలంటే నితిన్ గారి యాక్టింగ్, ఫైట్ సీక్వెన్సెస్ పర్వాలేదు అనిపిస్తుంది. కానీ అదేవిధంగా రావు రమేష్ గారి యాక్టింగ్ కూడా, కామెడీ కూడా వర్కౌట్ అనిపిస్తుంది. కానీ మిగతాదంతా అసలు ఎందుకు ఇదంతా అనిపిస్తుంది మూవీ చూస్తున్న కొద్దీ. బట్ ఈ మూవీ ఒకసారి టైంపాస్ కోసం చూడాలనుకుంటే చూడొచ్చు మనం ఓటీటీలో. అంతేగాని పనులని అనుకొని ఈ మూవీ అయితే చూడలేం. ఇక్కడ కూడా మనకు చూడాలనిపించదు. అక్కడక్కడ మనం స్కిప్ చేసుకుంటూ చూడాల్సి వస్తుంది. మ్యూజిక్ కూడా పెద్దగా ఉండదు, సాంగ్స్ కూడా పెద్దగా ఉండదు. ఆ రొమాంటిక్, ఆ లవ్ స్టోరీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. సో ఈ మూవీ ఒకసారి టైంపాస్ కోసం అయితే ఒకసారి చూడొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.